రెడ్ బుక్ రాజ్యాంగం అంటున్నాడు. మీరు ఆయన గెలిచింది ఎన్నిసార్లు? ఒక్కసారి. ఇది ఒక్కసారి ఆయన గెలిచింది. వాళ్ళ నాన్న ఇస్తే పదవి తీసుకొని ఎమ్మెల్సీలో మినిస్టర్ చేశాడు. ఒక్కసారి గెలిస్తేనే నువ్వు రెడ్ బుక్ రాస్తే 2 సార్లు ఎంపీ, 3 సార్లు ఎమ్మెల్యే, ఎంత మెజారిటీయా? వాళ్ళ కాళ్ళు తలకాయలు పని చేసుకున్నా కూడా రాదు ఆ మెజారిటీ ఎవరికి కూడా, వాళ్ళిద్దరికి. ఒక్కసారి జగన్మోహన్ రెడ్డి బ్లూ బుక్ 2.0 రద్దు చేస్తే అసలుకి తెలుగుదేశం అనేది గవర్నమెంట్ అనేది ఉంటుందా? అసలు మీరు ఆలోచించండి. ఫ్యాక్షనిస్ట్ అంటున్నారు. ఒక్కసారి ఫ్యాక్షన్ రాజకీయం చేశాడు అనుకో జగన్మోహన్ రెడ్డి, రప్పై ఉంటుంది నిజంగానే. రావడానికి కూడా జనాలు రావట్లేదు. జనాల్ని ఆడ రానిస్తున్నారు. టోల్ గేట్లు మనకి 2 ఉన్నాయి, 90-98 పెట్టారు. గవర్నమెంట్ టోల్ గేట్లు అయ్యి పోలీసులకు రసీదులు కట్టాలా, అది పరిస్థితి అట్టుంది. ఆఖరి గుంటలు కూడా తవ్వేస్తే ఏడన్నా వచ్చేదా? పవన్ కళ్యాణ్ అన్నాడు ఈసారి 11 కాదు 1 పరిమితం చేస్తాను, జగన్ బొక్కలేరు కొడతాను. ఆయన 8% వాళ్ళ పోగు చేసుకొని వీళ్ళ పోగు చేసుకొని వాళ్ళు ఎట్లా గెలిచాడు. పోయినసారి ఏదే పర్సంటేజా? 2 సార్లు పోటీ చేశావు, 2 సార్లు ఓడిపోయావు. కనీసం మినిమం మెజారిటీ అయినా వచ్చిందా పార్టీ అధ్యక్షుడికి? అదే మా సార్ 2014 ఫిబ్రవరి 13 తారీఖున పార్టీ స్థాపించిన వెంటనే ఏకైక 54 ఎమ్మెల్యే స్థానాలు గెలిచిన ఘనత మాది. ఎటువంటి సపోర్ట్ లేకుండా పైన ఇబ్బందులు పెట్టి కాంగ్రెస్ ప్రభుత్వం అయినా ఒక మగాళ్ళలాగా రాజకీయం చేశాడు. పోయినసారి 2019లో ప్రతి గడప తిరిగి ప్రతి ఎమ్మెల్యేని మా సారు, నిజంగా చెప్తాను, ఒక జగన్మోహన్ రెడ్డి సారు ఒక ఎమ్మెల్యేని ఇంటింటికి వెళ్ళి వాళ్ళ యోగక్షేమాలు తెలుసుకున్నంత ఏమైపోయారా కరోనాలో ఏమైపోయారా? 2 ఏళ్ళు కరోనా వస్తే ఏమైపోయారా? 2 ఏళ్ళు కరోనా బట్టి తర్వాత ఒక్క పథకం వదలకుండా ఆఖరికి మా పార్టీ అధికారులు ఎలక్షన్ కోడ్ వచ్చిన తర్వాత కూడా డబ్బులు వేసిన ఘనత మా పార్టీకే చెందుద్ది. దట్ ఈస్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. అభివృద్ధి లేదంటున్నారు జగన్ గారు గవర్నమెంట్. ఇప్పుడు అభివృద్ధి ఉందా? వాళ్ళ కొడుకుని అభివృద్ధి చేశాడు, హెరిటేజ్ని అభివృద్ధి చేశాడు. వాళ్ళు పాపం ల్యాండ్స్ కొని ఉన్నారు, సిఆర్టీసీ ల్యాండ్స్ అంటారు అమరావతిలో, వాటిని అభివృద్ధి చేశాడు. ఇంకేనా అభివృద్ధి చేసింది ఏందయ్యా? ఏందో చెప్పను. విజనరీ ఇంకేం విజనరీ? నీకు చూసి అర్థమైల్లా? అమరావతి సిఆర్టీసీ ల్యాండ్స్లో ఈయన కొన్న పెట్టుబడులకి, ఈయన బినామీలకి విజనరీ, వాళ్ళ కొడుకు వాళ్ళు చేసిన దానికి విజనరీ, వాళ్ళ బినామీలు విజనరీ.